నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. తెనాలి డివిజన్ పరిధిలో ఇంకా ప్రారంభం కాని గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ వెల్నెస్ సెంటర్లు ప్రారంభించడానికి ప్రజా ప్రతినిధులు సహకారం అందించాలని గుంటూరు పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ బ్రహ్మయ్య విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కొత్తపేటలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ మరియు ఎంపీటీసీలతో బ్రహ్మయ్య సమావేశం నిర్వహించారు. డివిజన్ పరిధిలో ఆగిపోయిన గ్రామ సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లు, హెల్త్ వెల్నెస్ సెంటర్లను గ్రౌండ్ చేసేందుకు ప్రజా ప్రతినిధులతో చర్చించినట్లు బ్రహ్మయ్య తెలిపారు. ప్రస్తుతం సిమెంట్, ఇసుక వంటి సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చారని, దీనిపై ఉన్నతాధికారులతో చర్చించి బిల్డింగ్స్ ను గ్రౌండ్ చేయడానికి కృషి చేస్తామని బ్రహ్మయ్య పేర్కొన్నారు. ఈరోజు మనం ఈ తెనాలి డివిజన్ పరిధిలోని గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ వెల్నెస్ సెంటర్స్ వీటన్నిటి కూడా ఏ బిల్డింగ్స్ అయితే నాట్ స్టార్టెడో వాటన్నిటిని కూడా గ్రౌండ్ చేయించడానికి ముఖ్యంగా మన ప్రజాప్రతినిధులైనటువంటి మండల అధ్యక్షులు, అదేవిధంగా జడ్పీటీసీలు వాళ్ళని కూడా ఈ సమావేశానికి ఇన్వైట్ చేసి గ్రామ ప్రతినిధులైనటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర నాయకులందరినీ కూడా ఎంకరేజ్ చేసి ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా గ్రౌండ్ చేయించడానికి మేము ఈ సమావేశం జరుపుకుంటున్నాం. దానికి మనకి వచ్చినటువంటి ఎంపీపీలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్ని గ్రామాల్లో నాట్ స్టార్టెడ్ వాటన్నిటిని కూడా గ్రౌండ్ చేయడానికి పూర్తి సహకారం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఇప్పుడున్న సమస్యలు ఏంటంటే సిమెంట్ సప్లై ఒకటి, శాండ్ అనేది మా దృష్టికి తీసుకొచ్చారు. మా దృష్టి కూడా ఇంతకుముందు కూడా మా డిపార్ట్మెంటల్ అఫీషియల్స్ కూడా ఆ సమస్యలు తీసుకొచ్చారు. ఈ సమస్యల గురించి మేము మా ఉన్నతాధికారులు గారికి, కలెక్టర్ గారికి, జేసీ గారికి, అదేవిధంగా కమిషనర్ గారి దృష్టికి కూడా సిమెంట్ సప్లై గురించి ప్లస్ శాండ్ ఇష్యూ గురించి తీసుకువెళ్ళి ఆ సమస్యలని పరిష్కారం చేయడం ద్వారా ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా గ్రౌండ్ చేయడానికి మేము శాయశక్తుల ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అశోక్, తెనాలి ఎంపీపీ చెన్నుబోయిన శ్రీనివాసరావు, కొల్లిపర ఎంపీపీ పద్మావతి, సంజీవరెడ్డి, కేఎన్ఎల్ పార్వతి, చుండూరు ఎంపీపీ జాలాది రూబెని, తెనాలి, వేమూరు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ సుధాకర్, జీవీఎస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం 2వ సోమవారం కావడంతో పట్టణంలోని ఆలయాలలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. కార్తీక మాసం 2వ సోమవారం నాడు క్షీరాబ్ది ద్వాదశి పండుగ కూడా కలిసి రావడంతో తెల్లవారుజామునే భక్తులు ఆలయాలకు చేరుకుని దీపారాధనలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. గంగనమ్మపేటలోని పాత శివాలయం, మారిస్పేట, రామలింగేశ్వరపేటలోని శివాలయాలలో భక్తులు విశేషంగా పాల్గొని దీపారాధనలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తుల శివనామ స్మరణతో ఆలయాలు అత్యంత ప్రాచుర్యం కలిగిన శ్రీ పర్వతవర్ధిని సమేత రామేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాస మహోత్సవాల్లో ఈరోజు 2వ సోమవారం ఏకాదశి పర్వదినం కలిసి రావటం అత్యంత ఆనందదాయకం. భక్తులందరూ కూడా ఈరోజు తెల్లవారుజామున 3:30 గంటల నుంచే స్వామివారిని దర్శించుకొని అభిషేకాదులు చేసుకుంటూ దీపారాధన చేసుకుంటూ ఆనందంగా ఉన్నారు. అలాగే ఈ రోజున ఉదయం మహారుద్రాభిషేకంతో కార్యక్రమం ప్రారంభించి ఏకాదశి హారతులతో భక్తులందరికీ దర్శన భాగ్యం కలగజేయడం ప్రారంభించాము.
రెండవ సోమవారం. భక్త బంధువులందరూ కూడా పరమేశ్వర స్వరూపమైనటువంటి వారు భక్త బంధువులందరూ కూడా ఇవాళ రోజున కేదారేశ్వర స్వామి వారి నోములు, సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతములు ఆచరిస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి ఈ రోజున తెల్లవారుజాము 4 గంటల నుంచి కూడా వర్షము పుష్పవర్షములా కురుస్తూ ఉన్నప్పటికీ భక్తులందరూ కూడా శ్రద్ధాభక్తులతో విచ్చేసి స్వామివారి యొక్క దర్శనం చేసుకొని దీపారాధనాది చేసుకొని ఆ కార్తీక దామోదరుని యొక్క అనుగ్రహాన్ని పొందుతూ చంద్రమౌళీశ్వర అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. సాయంకాలం పూట స్వామివారు విశేష అలంకారాన్ని ఇస్తారు. అదేవిధంగా సహస్రనామార్చన కార్యక్రమం ఉంటుంది. అందరుగా విచ్చేసి తప్పకుండా స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారు అని తెలియపరుస్తున్నాము దేవస్థానం కమిటీ. వేద రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు కార్తీక సోమవారం ప్రత్యేకంగా పురస్కరించుకుని భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఉన్నారు. వీరికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. కార్తీక సోమవారాలు సాయంత్రము మరియు కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రము శ్రీశైల భక్త సేవా సమితి వారిచే కార్తీక దీపోత్సవ కార్యక్రమం జరుగును. కావున భక్తులు ಎಲ್ಲರೂ కోవిడ్ నిబంధనలు అనుసరించి తప్పనిసరిగా మాస్క్ ధరించి ఈ కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా కోరటం. హౌసింగ్ శాఖ ద్వారా రుణాలు పొంది ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులు ప్రభుత్వం ప్రవేశపెట్టిన వన్ టైం సెటిల్మెంట్ పథకం ద్వారా రుణాలు చెల్లించి రుణ విముక్తులు అవ్వాలని ఎంపీడీఓ విజయలక్ష్మణ్ తెలిపారు. 1983 నుండి తెనాలి మండల పరిధిలో సుమారు 6,100 మంది లబ్ధిదారులు రుణాల ద్వారా ఇళ్లు నిర్మించుకున్నారని, దానికి సంబంధించి పెండింగ్లో ఉన్న రుణాలను వన్ టైం సెటిల్మెంట్ ద్వారా మండల పరిధిలో 10,000 రూపాయలు చెల్లించి రుణ విముక్తులు అవ్వడమే కాకుండా ఇంటిపై నిర్వాహకులు పొందే విధంగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే విధంగా ప్రభుత్వం అవకాశం కల్పించిందని, ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ విజయలక్ష్మణ్ వెల్లడించారు. మనకి గత వారం 10 రోజుల నుంచి గవర్నమెంట్ ప్రవేశపెట్టిన వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ దాని మీద మనకు మొత్తం మండలం మొత్తం మీద 1983 దగ్గర నుంచి 25-26 వరకు కట్టుకున్న లబ్ధిదారులు, గృహ నిర్మాణ లబ్ధిదారులు సుమారుగా 6,103 లిస్ట్ మనకి కలెక్టర్ ఆఫీస్ నుంచి కమ్యూనికేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మనం అందరినీ ఆ లబ్ధిదారులందరినీ కూడా సంబంధిత గ్రామ పంచాయతీల్లో ఆయా క్లస్టర్ల యొక్క వాలంటీర్లకు మ్యాప్ చేసి సర్వే ఫామ్స్ చేసి అవి వాటికి పూర్తి చేసి మళ్ళీ ఆన్లైన్ చేస్తున్నాము. ఆ సర్వే ఫామ్లో ఉన్న డేటా ఏంటంటే కొంతమంది గవర్నమెంట్ ఇచ్చిన పట్టా భూముల్లో వాళ్ళు నివసిస్తూ ఇల్లు కట్టుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, గృహాలు నిర్మించిన వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ వారసులు ఉన్నారు. అలా కాకుండా వాళ్ళకి తెలియకపోవడం, అవగాహన లేకపోవడం వల్ల గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలు వేరే వాళ్ళు కొనుక్కుంటున్న వాళ్ళు, ఇతరులు నివసిస్తున్న వాళ్ళు ఉన్నారు. అలాగే వాళ్ళ ముగ్గురిని 3 కేటగిరీస్గా విభజించి ఇప్పుడు గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకం వివరాలు ఏంటంటే ఎంత లోన్ ఉన్నప్పటికీ కూడా వడ్డీతో కలుపుకొని అది 27,000, 30,000 అన్నప్పుడు కూడా ఒక 10,000 రూపాయలతో మాత్రం చెల్లించి దీన్ని వన్ టైం సెటిల్మెంట్ కింద చేసేసుకుంటే వాళ్ళకి రుణవిముక్తి ధ్రువపత్రం ఒకటి ఇచ్చి వాళ్ళ యొక్క డాక్యుమెంట్లన్నింటినీ కూడా రిజిస్ట్రేషన్ చేయించడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఇప్పుడు ఫీల్డ్లోకి వెళ్ళి వెరిఫై చేసుకుంటే మనకు తెలిసిన వివరాలు ఏంటంటే అందరికీ 10,000 కాదు, ఒక్కొక్కరు 4,000, ఒకళ్ళకి 5,000, 6,000 అలా కూడా ఉన్నాయి. అంటే కొంతమంది గతంలో కట్టి ఉండొచ్చు, వాళ్ళ తక్కువగా ఉంది. అంటే ప్రజల్లో ఉన్న అపోహ ఏంటంటే అప్పట్లో మాకు ఊరికే ఇచ్చారు కదా, ఇప్పుడు మీరు వచ్చి డబ్బులు అడుగుతున్నారు ఏంటి, ప్రభుత్వాలు మాన్యని అడుగుతున్నారు. నేను వాళ్ళందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఏం చేసినా మనకున్న రుణమే. దానికి సంబంధించి మనం హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళతో అగ్రిమెంట్ అయ్యాము, మన డాక్యుమెంట్లు వాళ్ళ దగ్గర ఇచ్చాము. డాక్యుమెంట్లు లేని సందర్భంలో పట్టా తీసుకున్నారు, పట్టా లేనప్పుడు మన ఇంట్లో డాక్యుమెంట్లు దాచిపెట్టినప్పుడు కూడా పొజిషన్ సర్టిఫికేట్ ఒకటి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారు. ఇప్పటికీ కూడా గృహ నిర్మాణం చేసిన లబ్ధిదారులందరికీ కూడా గవర్నమెంట్ తోటి లోన్ ఉంది అన్న అగ్రిమెంట్ మన దగ్గర ఉంది. కాబట్టి మనం ఈ అవకాశాన్ని వినియోగించుకుని డిసెంబర్ 20వ తారీఖు వరకు అమల్లో ఉంటుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే మనం రుణవిముక్తులు అవడమే కాకుండా దాదాపు ఒక్కొక్కరికి 10,000 దగ్గర నుంచి 17,000, 18,000 రూపాయల వరకు కూడా రాయితీ దొరికే అవకాశం ఉంది. కాబట్టి
అందరినీ సద్వినియోగం చేసుకోమని నేను కోరుకుంటున్నాను. 54వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకుని స్థానిక నెహ్రూ రోడ్లోని తెనాలి శాఖ గ్రంథాలయంలో 2వ రోజు పుస్తక ప్రదర్శన మరియు కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను న్యాయవాది సిహెచ్ శ్రీధర్ ప్రారంభించారు. అనంతరం ఆలపాటి కళాపీఠం అధ్యక్షులు అయినాల మల్లేశ్వరరావు అధ్యక్షతన కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనంలో సుమారు 20 మంది కవులు పాల్గొని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా స్వాతంత్ర ఉద్యమంపై కవితలు ఆలపించారు. ఈ ప్రోగ్రాంకి దాదాపు 15-20 మంది కవులు ఇక్కడికి ఇచ్చేసి ఉన్నారు. ఆలపాటి కళాపీఠం రవీంద్ర పీఠం అధ్యక్షులు అయినాల మల్లేశ్వరరావు గారు కవి సమ్మేళనంలో పాల్గొని ఇక్కడ అందరికీ కవి సమ్మేళనంలో కవితలు వినిపించడం జరిగింది. పుస్తక ప్రదర్శన కూడా కింద అనేక రకాల పుస్తకాలను ప్రదర్శనలో ఉంచినాము. ముఖ్యంగా స్వాతంత్ర సమరానికి సంబంధించిన స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించిన పుస్తకాలను మనం ఈరోజు అక్కడ పుస్తక ప్రదర్శన ప్రారంభించుకున్నాం. కవి సమ్మేళనం నిర్వహించుకుంటున్నాం. ఈ కవి సమ్మేళనంలో దాదాపు 20 మంది కవులు, కవయిత్రులు, రచయితలు పాల్గొన్నారు. వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కవి సమ్మేళనానికి మేము ఇచ్చినటువంటి అంశం ఆజాదీ కా అమృతోత్సవ సందర్భంగా 75 సంవత్సరాల స్వాతంత్ర్య ఉద్యమంలో మనం సాధించినటువంటి ప్రగతి ఏమైనా ఉన్నదా, ఆశాజనకంగా ఉన్నదా, నిరాశాజనకంగా ఉన్నదా అనేటటువంటి విషయాలను తెలియజేస్తూ చాలామంది కవిమిత్రులు వారి భాషా చాతుర్యంతో కవితలు వినిపించారు. ఈ కార్యక్రమంను గ్రంథాలయ అధికారిని కె ఝాన్సీ లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించగా పి సుబ్బారావు, కె పద్మ, కె చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని నినాదంతో రైతులు చేపట్టిన మహాపాదయాత్రపై వైసీపీ నాయకులు విమర్శలు చేయటం తగదని పట్టణ టీడీపీ నాయకులు పేర్కొన్నారు. ఆదివారం టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడారు. పాదయాత్ర చేపట్టిన 11 రోజుల తర్వాత వైసీపీ నాయకులు పాదయాత్రపై మాట్లాడుతున్నారని, ఎన్ని రోజులు ఏమైపోయారని టీడీపీ నాయకులు ప్రశ్నించారు. అమరావతి రాజధాని ఒక్క కమ్మ సామాజిక వర్గానికే చెందిందని మాట్లాడుతున్నారని, భూములు ఇచ్చిన వారిలో అన్ని వర్గాలకు చెందిన రైతులు ఉన్నప్పటికీ కమ్మ సామాజిక వర్గానికి చెందిందని అంటగట్టడం సమంజసం కాదన్నారు. సందర్భం లేదు, ఏం లేదు. ఏదన్నా పెడితే ఆరంభంలోనే పాదయాత్ర మొదలుపెట్టినప్పుడే పెట్టాలి. వీళ్ళకి ఎందుకు 11 రోజుల తర్వాత కోపం వచ్చిందో అన్నీళ్ళు ఇవాళ కాదు రేపు పొద్దున సమాధానం చెప్పండి. మీకు 11 రోజుల తర్వాత అప్పుడు దాకా మంచి గాఢ స్లీపింగ్లో ఉన్నట్టున్నారు. ఒక పెద్దన్నయ్య అయితే రాజధానిలో రోడ్ లేదన్నాడు. రాజధానిలో అసలు ఎన్ని కులాలు ఉండాలి, ఎస్సీలు ఉండాలి, బీసీలు ఉండాలి, మైనారిటీలు ఉండాలి, ఓసీలు ఉండాలి అన్నాడు. ఒక అన్నయ్య అయితే మామూలుగా ఎన్టీ రామారావు గారు పెట్టిన బ్రహ్మాండమైన పార్టీ ఇవాళ ఏదో కొద్దిగా ఇబ్బందుల్లో ఉందని ఒక అన్నయ్య బాగా ఆవేదన చెందాడు. ఇంకో అన్నయ్య అయితే మామూలుగా గణాంకాలు చెప్పాడు. ఏదో కమిషన్ వాళ్ళు అది చెప్పారు, ఇది చెప్పారు అయిదని. చాలా సంతోషం. అన్నయ్యలో మీకు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజల పక్షాన ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాను. మీకు దమ్ముంటే మీ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా మీ నాయకుడితో సహా గల్లీ నుండి ఢిల్లీ దాకా అంటారు కదా, ఇక్కడ నుండి తాడేపల్లి ప్యాలెస్ దాకా మీ పార్టీకి నీతి, నిజాయితీ, నిబద్ధత, కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, రాజకీయం చూడడం, ఇన్ని చెప్పారు కదా ప్రజలకి. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఇది వాస్తవా కాదా? అవునంటే అవునని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. ఈయన లోకల్ నాయకుడు, ఈ లోకల్ని ఉద్ధరించేవాడు, ఈయన లోకల్గా పుట్టినాడు అని నేను అనుకున్నాను. కానీ జరిగింది ఏమిటి? ఈ రోజుకు కూడా ఇంత విధ్వంసం జరుగుతున్నా కూడా ఇంకా 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 ఈ ప్రాంతాన్ని అమ్మేయటాన్ని చూస్తున్నావు. సిగ్గు లేదా అని అడుగుతున్నాను. ఏం చేస్తున్నారు మీరు? ఇంటికి పోయి మీ పిల్లల్ని అడగండి, మీకు నిజం చెప్తారు. మన ప్రాంతం ఎంత విచ్ఛిన్నం అయిపోయింది, రైతులు ఎంత నాశనం అయిపోయారు, మన ప్రాంతం ఏమైపోయింది అనేది మీ భార్యను అడిగితే తెలియట్లేదా? కేవలం మీ చిన్న రాజకీయాల కోసం నమస్కరించి చెప్తున్నాను మీ నాయకులు, లోకల్ నాయకులందరికీ. గుర్తుపెట్టుకోండి, ప్రాంతాన్ని అమ్మవద్దు, మన ప్రాంతాన్ని అమ్మవద్దు.
మన నాశనాన్ని మనం కోరుకోవద్దు. చెప్తున్నాను, మీ పదవుల కోసం, మీ చిన్న రాజకీయ పెత్తనాల కోసం ప్రాంతాన్ని నమ్మి ఈరోజు ఈ ఏరియాకే మీరు ద్రోహులుగా మిగిలిపోతారు. మీకు రాజకీయ చరిత్ర ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.